ఎలా ఉందండి? ఎలా ఉందండి? ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది బ్రో? క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ బాగుంది. దిల్కర్ గారు చాలా బాగా చేశారు, రానా గారు చాలా బాగా చేశారు. ఎలా ఉందండి? కాంతా మూవీ చూసాం భయ్య, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ అనుకోవచ్చు. నిజంగా దుల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ అయితే అద్దరిపోయింది భయ్య. ఇక మెయిన్ గా చెప్పుకోవాలంటే హీరోయిన్ గురించి భయ్య, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ మామూలుగా లేదు. దుల్కర్ సల్మాన్ కానీ భాగ్యశ్రీ కానీ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే అద్దరిపోయింది. ఇక దీనికి తోడు సముద్రగడి గారి యాక్టింగ్ ఇంకా వేరే లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది తన పర్ఫార్మెన్స్. వీళ్ళ ఇద్దరు కాంబినేషన్, హీరో హీరోయిన్ కాంబినేషన్ అనుకుంటే, అలాగే దుల్కర్ సల్మాన్ గారు సముద్రగడి గారు వీళ్ళిద్దరు బాండింగ్ వేరే లెవెల్ అనిపించింది. అంటే ఫుల్ స్క్రీన్ మొత్తం వాళ్ళు పరిగెడుతుంటారు. యాక్టింగ్ కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మేము ఇంకా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ కోసాలకి రానా గారు రావడంతో సినిమా ఇంకా హైప్కి వెళ్ళిపోయింది అనమాట, పిక్చర్ పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. నిజంగా ఈ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంత డిజైన్ చేసిన డైరెక్టర్ గారికి అయితే నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఇంకా హైలైట్ అనిపించింది. అసలు ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే మెయిన్ గా పోలీస్ ఆఫీసర్ గా అందరూ కొట్టాడు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఇప్పుడే కాంతా సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ గారి పర్ఫార్మెన్స్ కానీ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది నిజంగా. అంటే సినిమా స్టోరీ ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది సినిమా లోపల సినిమా అని. నిజంగా ఈ సినిమా లోపల ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది అనమాట. అంతలా ఉంది. డైరెక్టర్ గారు సెల్వరాజ్ గారు, మీరు గ్రేట్ సార్. అంటే ఇంత మంచి స్టోరీని అసలు మీరు ఎలా తీశారు అని చెప్పి మేము ఇంకా ఆ డైలమాలో ఆ షాక్ లో ఉన్నామన్నమాట. ఈ ఆడియన్స్ ప్రతి ఒక్కరు మీరు పక్కా చూడండి. హీరోయిన్ భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది. నిజంగా అసలు ఆమె ఈ పర్ఫార్మెన్స్ అసలు నిజంగా ఒక మహానటి సినిమా చూసినట్లు ఫీలింగ్ అయితే అనిపించింది ఈ సినిమా చూస్తే. నిజంగా అంత బాగుంది. క్లైమాక్స్ సీన్స్ అంటారా మామూలుగా కాదన్న. నిజంగా ఇంటర్వెల్ కానీ ఆ క్లైమాక్స్ కానీ నిజంగా షార్ట్ కూడా మీరు అందరు ఆడియన్స్ ప్రతి ఒక్కరు షాక్ అవుతారనమాట. అంత మంచిగా ఉంది నిజంగా. ఇటువంటి టైంలో ఇంకా మ్యూజిక్ అంటారా, ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ అసలు వేరే లెవెల్, మామూలుగా లేదు. సినిమా అయితే మీరు పక్కా చూడండి అన్న. కాంతా సినిమా మీ అందరికి నచ్చుతుంది అన్న. ఇప్పుడే చూసాను కాంతా మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా వెళ్తే ఇంటర్వెల్ కానించి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే రానా గారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. రానా గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అలాగే దుల్కర్ సల్మాన్ గారు ఈ స్టోరీని తీసుకొని ఒక ఇంట్రెస్ట్గా త్రూ అవుట్ సినిమా చూసినంత సేపు చాలా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సినిమా చాలా సస్పెన్స్గా వెళ్తూ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ చూసిన తర్వాత అందరూ ఒక ఎమోషన్కి ఫీల్ అవుతారు అనమాట. అలాగే భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. సినిమాని చాలా బాగా చూపించారనమాట. డైరెక్టర్ గారు ఒక మంచి పాయింట్ తీసుకొని కొత్తగా ప్రయోగం చేశారనమాట. చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ రానా గారి యాక్టింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, డిఫరెంట్గా ఉండే సినిమా కాంతా మూవీ. థియేటర్కి వెళ్ళి చూడండి. కాంతా సినిమా చూసాను భయ్య. ఒక యుగ పురుషుడి జీవిత చరిత్ర బయోగ్రఫీ చాలా బాగుంది. తర్వాత ఏం జరిగాయని రహస్యాలన్నీ సినిమాలో బాగా చూపించారు. దుల్కర్ సల్మాన్ గారు, సముద్రగడి గారు పోటీ చేశారు సినిమాలో. ఒక టూ మచ్ అంటే భయంకరమైన యాక్టింగ్ పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంజీఆర్ గారి ఆయన బయోగ్రఫీ ప్లస్ ఎంజీ రాధా గారి బయోగ్రఫీ చూపించడం అనేది చాలా, అసలు వాళ్ళిద్దరు యాక్టింగ్ భయంకరంగా ఉంది. అంటే పోటీ చేశారు. ఎలా చేశారనేది అప్పట్లో వాళ్ళు ఎలా ఉన్నారు. ఒక ఎంజీఆర్ అంటే ఒక సెన్సేషన్, ఒక సౌత్ ఇండియాలో ఆయన ఒక దేవుళ్ళ చూస్తారు ఎంజీఆర్ ఎన్టీఆర్ని. సో వాళ్ళని చూడడం అనేది మనం అదృష్టం చేసుకుని ఉండాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి చాలా బాగుంది. రానా ఎంట్రీ తోటి సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అసలు ఒక మిస్టరీ అనేది రివీల్ చేశారు సినిమాలో. చాలా బాగుంది. ఒక సాంగ్ హైలైట్గా ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చూపించారు. అప్పటి సెట్టింగ్స్ అన్నీ మెడ్రాస్ అంటే ఏంటి, నాకు తెలిసి ఒక 30-35-40 ఇయర్స్ ఎవరికి తెలియదు ఆ జనరేషన్స్ మెడ్రాస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే. ఆ మెడ్రాస్ లొకేషన్స్ సినిమా అంతా భయంకరంగా ఉంది. చాలా బాగుంది సినిమా. ఇప్పుడే కాంతా మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ చాలా ఎరగదీశారు. అసలు ఒకరికొకరు పోటీ పడి చేశారు. ముఖ్యంగా సినిమాలో 80s టైంలో సినిమా లొకేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా తీసేవారు, అక్కడ డైరెక్టర్ మధ్యన ఈగో క్లాషెస్ అన్నీ కూడా చాలా బాగా చూపించారు.
సెకండ్ హాఫ్లో రానా గారు వచ్చిన తర్వాత సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక రెట్రో నుంచి తర్వాత ఒక మడ్ అలా ఒక బ్యాక్గ్రౌండ్ చూపించారు. లొకేషన్స్ కానీ తర్వాత సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అందరూ కంపల్సరీగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అన్న ఇప్పుడే కాంతా మూవీ చూసాను. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది అన్న. ఒక మంచి సినిమా చూసానే ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం దుల్కర్ గారు డామినేట్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం రానా గారు ఇచ్చి పడేశారు. సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కావచ్చు, ఆయన సముద్రకాని గారి సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించి. అండ్ మన భాగ్యశ్రీ భోస్లే గారిని మనం ఇంతకుముందు చాలా అందంగా క్యూట్ గా చాలా సినిమాల్లో చూసాం. బట్ ఆమె పర్ఫార్మెన్స్ ఏంటో మీరు ఈ మూవీలో చూస్తారు. అంత బాగా అనిపించింది నాకైతే. సో లాస్ట్ ఎమోషనల్ అనిపించింది. అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఒకప్పటి సినిమాలు తీసేటప్పుడు వాళ్ళకి ఎలా ఉండేది, వాళ్ళ ఈగో క్లాషెస్ అయినప్పుడు ఎలా ఉండేవి, అవన్నీ చాలా బాగా చూపించారు. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరు చూస్తే మాత్రం ఫిదా అయిపోతారు. ఈ సినిమా చూసే బయట వాళ్ళు చూస్తే కూడా అరే ఇన్ని కష్టాలు ఉంటాయని కూడా తెలుస్తాయి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్స్ కి విజిట్ చేసి ఈ మూవీని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ టు ద మూవీ ఆఫ్ కాంతా. భయ్యా ఇప్పుడే కాంతా మూవీ చూసింది భయ్యా. సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం దుల్కర్ గారి యాక్టింగ్, భాగ్యశ్రీ గారి యాక్టింగ్, సముద్రకని గారి యాక్టింగ్ మామూలుగా బీభత్సంగా ఉంది. అలాగే స్టోరీ విషయానికి వస్తే ఆ స్టార్టింగ్ నుంచి మనము 1960లో మన తమిళనాడులో చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా మొదలైంది ఏంటిని మనకు చూడడానికి చక్కటి డైరెక్టర్ గారు చాలా చక్కగా చాలా అందంగా చిత్రీకరించారు. నిజంగా చాలా బాగుంది. ఆ సెట్లు ఎలా ఉండేవి, ఆ స్టూడియోలు ఎలా ఉండేవి, ఎలా వర్క్ చేసేవారు, ఎలా అనేది ఆ చిత్రీకరణ చాలా బాగుంది. ఆ విషయానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకో విషయానికి వస్తే హీరో గారి పర్ఫార్మెన్స్, తర్వాత సముద్ర కని గారి పర్ఫార్మెన్స్ ఆపోజిట్ గా మామూలు అసలు బీభత్సంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ విషయానికి చాలా బాగుంది. బాలశ్వరి హీరోయిన్ గారి అందము, ఆవిడ గారి ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్, ఇందులో చాలా వరకు ప్రతి ఒక్క యాక్టర్ కూడా ప్రతి ఒక్క డైలాగ్స్ కంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోనే ఆ కాలం నాటి పెద్ద హీరోలు ఎలా నటించారు ఏంటిదని చాలా చక్కగా తీశారు. ఇంటర్వెల్ తర్వాత నుంచి వస్తే హీరో గారు మన రానా గారు వచ్చారు. రానా గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. అక్కడి నుంచి ఒక సాదాగా ఒక చక్కగా అందమైన సాగుతున్న ఒక సినిమా ఇంటర్వెల్ తర్వాత రానా గారి నుంచి ఒక థ్రిల్లర్ మూవీలో అయిపోయింది. నిజంగా చూస్తుంటే థియేటర్కి ఆ కళ్ళకు అద్దట్టుగా చాలా బాగా చూపించారు. చాలా బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ బ్యాక్డ్రాప్ డైరెక్టర్ గా చాలా చక్కగా తీశారు. మ్యూజిక్ ఆ సీన్ తగ్గట్టుగా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా సీన్స్ తగ్గట్టుగా ఎలా ఎంత చక్కగా వచ్చి చాలా చక్కగా వచ్చే సాంగ్స్ కూడా. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. మంచిగా రానా గారు వేసి పంచు జోకులు బాగున్నాయి. తర్వాత దుల్కర్ గారి, సముద్రకర్ గారి, భాగ్యశ్రీ గారి ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే తీశారు. చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, A to Z ప్రతిదీ బాగుంది. ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి థియేటర్ వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ. భయ్ ఇప్పుడే కాంతా సినిమా చూసాను భయ్య. దుల్కర్ సల్మాన్ గారు యాక్టింగ్ ఇరగదీశాడు. ఏం చెప్పాలి భయ్య? గొప్ప మహానుభావులు ఏం చెప్పారు? గొప్ప మహానుభావులు ఏం చెప్పారు చెప్పండి. బాగా నటించమన్నారు. బాగా నటిస్తారు. రైట్ రారా నువ్వు సినిమా నీకు ఎలా అనిపించిందిరా? చాలా 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 బాగా అనిపించింది. హీరోయిన్ నచ్చిందా? వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ నచ్చారు. హీరో నచ్చాడా? సింపుల్ గా చెప్పాలంటే భాగ్యశ్రీ ఉంటది భయ్యా, మామూలుగా లేదయ్యా. మజ్జిలు కాదయ్యా, వేడి తొలని చెప్పాలా. సినిమా అయితే సూపర్ గా ఉంది. లిప్ పాప్ లో లిప్ టు లిప్ కిస్లు అండ్ బాబా ప్రతి సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా. నాకైతే కొన్ని సీన్లు ఉన్నాయి మైండ్ బ్లోయింగ్ అనిపించినాయి అనమాట. కానీ ఇందులో హీరో హీరోయిన్ ఉంటాయి బంచిక్ ఏముంటాయి అది. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి బీజిఎం ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ కూడా అంతే బాగుంది. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ రానా గారు యాక్టింగ్ అయితే పెర్ఫార్మెన్స్ జరగదీశారు. అండ్ వెరీ ప్రౌడ్ అని చెప్పాలి. రానా గారు చూసినప్పుడు నాకు ఒక షెర్లాక్ హోమ్స్, ఒక నరేంద్ర మోడీ, ఇంకా పెద్ద మహానుభావులు అందరూ గుర్తొచ్చారండి. ఎందుకు గుర్తొచ్చారో సినిమా చూసాక అర్థమవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది. కాంతా సినిమా చాలా బాగుందండి. సినిమా చూస్తున్న సేపు మంచి లవ్ ఫీల్ ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య యుగోలు ఉండకూడదు అని చెప్పే చిత్రం ఇది. దుల్కర్ సల్మాన్ గారి నటన, హీరోయిన్ నటన అందరూ బాగా నటించారు. ఇప్పుడే కాంతా మూవీ చూశానన్న. సినిమా అయితే చాలా బాగుంది. హీరో అయితే యాక్టింగ్ చాలా వేరే లెవెల్లో చేశాడు యాక్టింగ్. సాంగ్స్ అయితే కూడా బాగున్నాయి అన్న. సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్లో అయితే రానా వస్తాడన్న. రానా యాక్షన్ వచ్చినప్పటి నుంచి సిస్టర్లు ఉంటాయి. అప్పటి నుంచి అయితే గూస్ బంప్సే వస్తాయి మనకైతే సీన్లో ఉన్న సాంగ్స్ వేరే లెవెల్. హీరోయిన్ అయితే యాక్టింగ్ వేరే లెవెల్ చేసిందన్న. అన్న ఇప్పుడే కాంతా సినిమా చూసాన్న. కాంతా సినిమా అనేది ఒక గోల్డెన్ సినిమా అన్న. ఎందుకనంటే మనం ఒకప్పుడు మా నాన్న ఎవరన్నా టీవీలో పాత సినిమాలు పెడితే నాకు చిరాకు వచ్చేది. కానీ సెల్వరాజ్ సార్ అయితే నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్. మీ డెడికేషన్ కి లైక్ మీరు ఇచ్చిన స్కిల్ కి నిజంగా చెప్తున్నా నేనైతే ఫిదా అయిపోయినా. ఇంతవరకు ఏ సినిమాలో అంత స్కిల్ ని చూడలేదు.
ఇంకా మనం హీరో విషయానికి హీరోయిన్ విషయానికి వస్తే ఒక మహానటుడు ఒక మహానటిని ఈ సినిమాలో మనం చూస్తామన్నా. ఎందుకనంటే అసలు దుల్కర్ సల్మాన్ చాలా బాగా యాక్టింగ్ చేస్తాడని అనుకున్నా కానీ మరి ఇంత లెవెల్ యాక్టింగ్ చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు నేను. నాకు సావిత్రిని కూడా మర్చిపోయి మహానటుడు ఎవరు అంటే నేను మనోన్ పేరు చెప్తా. ఇంకొకటి భాగ్యశ్రీ, ఆమె అందాలకి నా మైండ్ బ్లో అనిపించింది. అసలుకి ఆమె అందాలైనా ఏమైనా సరే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరు గుమ్మేస్తే ఇంకొకరు మెయిన్ పాయింట్ ఏంటంటే సముద్రకని గారు, మీ డెడికేషన్ కి మీ యాక్టింగ్ కి సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీరు ఏం చేశారు అనుకున్నానో సార్ ఇంకా చింపి పడేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో మనము రానా దగ్గుబాటుని చూస్తే ఆయన ఇచ్చే ట్విస్ట్లు అయినా సరే, ఆయన ఇచ్చేది కంటెంట్ అయినా సరే, ఏదైనా సరే లైక్ జనాలకి ఇంకా చూడాలనిపించే అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఈ సినిమా చూడకపోతే మాత్రం మీ కర్మ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి గోల్డెన్ సినిమా మీరు ఎన్ని సినిమాలు చూసినా ఇట్లాంటి సినిమా చూడలేరు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. హాయ్ బ్రదర్, ఇప్పుడే నేను కాంతా మూవీ చూసాను, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే, ఆ డైలాగులు, మా హీరో బాగా నీట్గా సరదాగా నీట్గా యాక్ట్ చేయడైనా. మన రానా గారి డైలాగ్ చెప్తే ఒక్క రకం కోసం చాలా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. దాన్ని మించిన ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా మీరు సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూసి హ్యాపీగా పాత మోడల్ ఎప్పుడు సినిమా పాత మోడల్ చూసినట్టుంది. చాలా చాలా సూపర్గా ఉంది, మీరు చూడండి అన్న. ఇప్పుడు చూసాను కాంతా మూవీ అన్న. ఏ మూవీ అన్నది ఇప్పుడు కాదన్న బాబు, నేను పుట్టినప్పుడు తీసినట్టు ఉందన్న సినిమా. నిజంగానే 1996 ఆ టైంలో అన్న సినిమా. ఆ డైరెక్టర్ గారు సల్మాన్ గారు సార్ చాలా బాగా చేశారండి. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే అదరగొట్టారండి. ప్రతి షాట్ ఏదో తీశారు. ఇంకా ఏడిపించారండి. ఇంటర్వ్యూల తర్వాత అయితే మాత్రం మామూలుగా ఏడిపించలేదండి. నిజంగా చెప్తాను కదా, హీరో హీరోయిన్ సీన్లు ఉంటాయి, ఏడుపు వచ్చింది నాకు. థియేటర్లో ఏడుపు వచ్చింది. చాలా బాగా చేశారు. ఇంకా రానా గారు సెకండ్ హాఫ్ వచ్చారు. ఆయన వచ్చిన కానీ ఇంకా కోర్టులో సీన్లు భలే ఉంటే పోలీస్ గెటప్ అయింది. ఆ గెటప్లో ఎరగదీశారన్న. రానా గారు మాత్రం సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్లు కూడా, అందరి క్యారెక్టర్లు కూడా బాగున్నాయండి. చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. నవంబర్ 14కి మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది. దయచేసి మాత్రం అందరూ కూడా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి అందరూ కూడా వచ్చి థియేటర్లో చూడాలని, మీరు చూసి 10 మంది చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడే కాంతా సినిమా చూసాం, చాలా అంటే చాలా బాగుంది. హీరో గారు అయితే యాక్టింగ్ ఇరేదీస్తారు, హీరోయిన్స్ కూడా యాక్టింగ్ ఇరేదీస్తారు. రానా గారు అయితే అప్పప్ప ఏముంది, పోలీస్ క్యారెక్టర్ నాకు ఎంత బాగా నచ్చారు. రానా గారు అయితే చాలా బాగా చేశారు. ఎప్పుడో ఈ పాత సినిమాలు చూపించినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. కంపల్సరీగా చూడవలసిన సినిమా, చాలా అంటే చాలా బాగుంది.